హలో బేబ్స్, ఇది నెంబర్ 9 కదా? కార్ది 14 అని ఉంటుంది. కాదు, మొత్తం యాడ్ చేస్తే 9 వస్తుంది అన్ని బళ్ళకి. అది వచ్చేసింది ఆటో పదని. రండి ఇంకా అన్నీ 9 వస్తాయి. ఆటో ఎక్కి ఎక్కడికి వచ్చాం అనుకుంటున్నారా? షాపింగ్ అండి. మాకు దగ్గరలో కొత్తగా ప్యాంటలూన్స్ అది ఓపెన్ చేశారు. ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాం వెళ్దామని. సరే ఇంక ఇప్పుడు అకేషన్ ఉంది, అకేషన్ కోసం షాపింగ్కి వచ్చాము. అకేషన్ ఏంటంటే మా పెద్ద పాప పుట్టినరోజు జూన్లో. మా పెద్ద పాపదే కాదులేండి, జూన్లో నా బర్త్డే కూడా ఉంటుంది. జూన్ అంటే మాకు బడ్జెట్ ఫుల్ టైట్గా ఉండే మంత్ అనమాట. ఎందుకంటే బర్త్డేస్, స్కూల్స్ అన్ని రీఓపెనింగ్, ఫస్ట్ టర్మ్ ఫీజులు పే చేయడం, బుక్స్, యూనిఫామ్స్, ఇంక ఇది ఎవ్రీ ఫ్యామిలీలో ఉండే సిచ్యువేషనే. మాకు ఎక్స్ట్రాగా బర్త్డేస్ కూడా అదే మంత్ ఉంటాయి కదా, సో కొంచెం అలా అనమాట. బట్ అయినా ఎక్కడ ఇబ్బంది పడకుండా అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకుంటాంలేండి. మెయిన్గా వచ్చింది బర్త్డే గర్ల్ షాపింగ్ కానీ, బట్ పిల్లలకైతే ఏవీ నచ్చలేదు. ఇక్కడ 2 ప్రైజీ ఉన్నాయన్నమాట. నేనైతే ఒక 2 క్యాజువల్స్ తీసుకున్నాను. నాది కూడా బర్త్డే ఉంది కదలేండి, బట్ డైలీ యూజ్ కన్నట్టు తీసుకున్నాను. ఇంకా స్కూల్స్ రీఓపెన్ అయిపోతే నా డ్యూటీ స్టార్ట్ అయిపోద్ది కదా, అదేనండి డ్రైవర్ డ్యూటీ, డ్రాపింగ్ అండ్ పికప్. సో ఇంకా మరి డైలీకి కొన్ని కావాలి కదా అని చెప్పి జస్ట్ అలా 2 టాప్స్ అయితే తీసుకున్నాను. ఆల్రెడీ నా బర్త్డేకి అయితే మంగళగిరి నుంచి తెప్పించుకున్నాను కదా డ్రెస్ మెటీరియల్, సో అది స్టిచ్ చేయించుకుంటాను. శారీ ఏమో పెళ్లి రోజుకి అనుకుంటున్నాను, చూడాలి. ఇంకా పిల్లలకి అక్కడ నచ్చలేదు కదా, సో నియర్ బై జూడియో కూడా ఓపెన్ చేశారనమాట. మళ్ళీ ఇంకొక ఆటో పట్టుకుని ఇంకా జూడియోకి అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా చూశారు, ట్రయల్ వేశారు, కానీ ఇంకా వాళ్ళంతా సాటిస్ఫై అవ్వలేదు. జూడియోలో స్టఫ్ ఎలా ఉందంటే, అంటే మనకి రెగ్యులర్గా ఒకటే ఉన్నట్టు ఉంటుంది అనమాట. ఎప్పుడు వెళ్ళినా అదే ఉంటున్నాయి, మోడల్స్ కొత్తగా ఉండట్లేదు అనిపిస్తుంది. బట్ ప్రైస్గా చూసుకుంటే మాత్రం ఇక్కడ చక్కగా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి, కానీ ఆప్షన్స్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి. చూసారు కదా, ఏవో కొన్ని పిక్ చేసుకుని ట్రయల్ చేశారు, కానీ అవైతే వాళ్ళకి నచ్చలేదు. సో ఇంకెక్కడికి వెళ్దామమ్మా అని అడిగితే, ఇంకా నెక్స్ట్ మాకు ఇంటికి దగ్గరలో జిఎస్ఎం మాల్ ఉంటుంది, ఇంకా అక్కడికి వెళ్ళిపోదాం, అక్కడ మనకు ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి కదా అన్నారు. అసలు ఫస్ట్ అక్కడికే వెళ్దాం అనుకున్నాం, బట్ ఇవి కొత్తగా ఓపెన్ చేశారు కదా, ఏమన్నా కొత్త స్టఫ్ ఉంటుందేమో అన్న ఆశతో ఇక్కడికి వచ్చాం, కానీ బట్ అది నిరాశ అయింది. మొత్తానికి మళ్ళీ మాల్ కోసం అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా బర్త్డే గర్ల్ కూడా కాలేజ్కి వెళ్తుంది కదా, తనకి సివిల్ డ్రెస్సు, సో ఇంకా తనకి డైలీ యూజ్ కన్నట్టుగా కూడా కావాలి. సో ఇంకా అలా క్యాజువల్స్గానే తీసుకుంటున్నాం బర్త్డేకి, అంటే ట్రెడిషనల్ వేరు అలా ఏం లేదులేండి. ఇంకా మా చిన్న పాపకు కూడా తీసుకుంటాం అనమాట. అంటే బర్త్డే గర్ల్కి ఒక 2-3 కొన్నా, బర్త్డే లేని వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవ్వకూడదు, ఆ రోజు కొత్తవి వేసుకోవాలని చెప్పి వాళ్ళకి ఒక పేర్ తీసుకుంటాం. ఇది మేము ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న విషయం. సో అట్లా చిన్న పాప కూడా ఒక డ్రెస్ తీసుకుంది, పెద్ద ఆమెకు కూడా ఏవో ఒక 2-3 నచ్చాయి. 3 కాదులేండి, 2 తీసుకుంది. ఇంకా ఆఫీస్ నుంచి మా వారు వచ్చేసారు, ఆయన బయట వెయిట్ చేస్తూ ఉన్నారు. సరే ఇంకో రోజు షాపింగ్కి వద్దాంలే అని చెప్పి ఇంకా అక్కడ వరకు బిల్ చేయించుకుందాం అని ఆ కౌంటర్లో నించుంటే, అసలు ఈ బిల్డింగ్ దగ్గర 1/2 అవర్ పట్టేసిందండి. ఎంత చిరాకు వచ్చిందంటే, పాపం బయట మా వారు వెయిట్ చేస్తున్నారు, మళ్ళీ పార్క్ చేయడం ఎందుకులే అని చెప్పి. బట్ పాపం ఆయన అలా 1/2 అవర్ వెయిట్ చేశారు. సో ఇంకా అందరం కలిసి చక్కగా బయట స్నాక్స్ ఎంజాయ్ చేసి ఇంటికి కూడా కొన్ని పార్సిల్ తెచ్చుకున్నారు పిల్లలైతే. అవునే బాబు, కొన్నది తక్కువ తిరిగింది ఎక్కువ అన్నట్టు ఉంది. అలా మొత్తానికి తిరిగింది ఎక్కువ, ఇంటికి తెచ్చుకున్నది తక్కువ అన్నట్టు అయిందనమాట. నేనేదో క్యాజువల్గా 2 టాప్స్ తీసుకున్నాను, మా పెద్దమ్మాయి ఏవో 2 తీసుకుంది, మా చిన్నమ్మాయి ఒక్కటే తీసుకుంది. మొత్తానికి అక్కడ వరకు తీసుకుని చక్కగా బయట నేను మా వారు పునుగులు బజ్జీలు ఎంజాయ్ చేస్తే, మా పిల్లలేమో నార్త్ ఫుడ్ పానీపూరీలు ఉన్నాయి కదా అవి ఎంజాయ్ చేసి పావు బజ్జీ ఇంటికి పార్సిల్ తెచ్చుకున్నారనమాట. సో ఇంకా నాకు ఆ టీ పడే టైం అయిపోయింది. టీ తాగకపోతే ఏదోలా అనిపించేస్తుంది ఈవినింగ్ అవగానే. సో ఇంకా రాగానే ఫస్ట్ టీ అయితే పెట్టేసుకుంటున్నాను. బయట తాగొచ్చు, కానీ నాకేంటో నా చేత్తో పెట్టుకున్న టీనే నాకు నచ్చిద్ది. ఇది చాలామందే కనెక్ట్ అవుతారు ఈ విషయానికి నాకు తెలిసి. ఎంత ఇదిగా ఉన్నా కూడా మన చేత్తో మనం పెట్టుకున్న టీ ఆర్ కాఫీ ఇచ్చే సాటిస్ఫాక్షన్ ఉండదు. బట్ కొన్ని చోట్ల బాగుంటాయిలేండి. ఇంటికి వచ్చేసి ఫస్ట్ అయితే టీ పెట్టేసుకుంటున్నాను. ఇంక ఇదంతా సాటర్డే ఈవినింగ్ అనమాట. సండే షాపింగ్కి వెళ్ళొచ్చు కానీ, బట్ ఆ రోజు వేరే పనులు ఉన్నాయి. సో అందుకని చెప్పి సాటర్డే షాపింగ్ ఫినిష్ చేసేద్దామని చెప్పి వెళ్ళాము, బట్ అవ్వలేదు, పెండింగ్ అయితే ఉంది. ఇంకా తన బర్త్డేకి టైం ఉంది కానీ, బట్ మాకు మళ్ళీ ఊరు వెళ్ళే పని ఉందనమాట. సో ఇంకా షాపింగ్ అది అవ్వదేమో అని ముందే చేసేసుకుందాం అని అనమాట. మళ్ళీ తనకి కాలేజ్ కూడా రీఓపెన్ అయిపోతుంది, సో దానికోసం వెళ్ళాము. అలా కొన్ని దొరికాయి, కొన్ని ఇంకా షాపింగ్ పెండింగ్ ఉంది. ఇంక ఇదైతే శనివారం అండి. శనివారం ఈవినింగ్ నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తాను. శనివారం మార్నింగ్ అత్తయ్య వాళ్ళు ఊరు నుంచి పార్సిల్ పంపించారు. సండే రోజు అమ్మ వాళ్ళు ఊరు నుంచి పార్సిల్ పంపించారు. శనివారం పార్సిల్ మాత్రం ఈజీగా రిసీవ్ చేసుకున్నాం, కానీ సండే పార్సిల్ కొంచెం ఇబ్బంది అయింది. అదేంటన్నది కూడా షేర్ చేస్తాను. సూపర్.
సో ఇప్పుడు ట్రయల్ వర్షన్ నడుస్తుంది అనమాట. ఇవి నావి, వీడియోలో వేరేగా ఉంది కానీ రియల్గా కొంచెం డిఫరెంట్ కలర్స్ నచ్చి ఇవి కొన్నా. ప్రైస్ అయితే ఇంత, 2 కొంటే 100 రూపీస్ ఆఫ్. మా అమ్మాయి కోసం అని వెళ్తే మా అమ్మాయికి 2 నచ్చినాయి, ఇంకేమీ కొనలా. స్టిల్ ఇంకా షాపింగ్ పెండింగ్ ఉంది. తడిచిపోయిన వడియాలు బయట పెడితే తడిచిపోతాయని ఇక్కడ ఇంట్లో ఎండలో ఆరబెట్టా. అదిదా సర్ప్రైజ్. అత్తయ్య వాళ్ళు పంపిన పార్సిల్లో వడియాల కవర్ ఓపెన్ అయిపోయిందనమాట. అది క్లోజ్డ్గా ఉంటాం, ఇంకా కొన్ని వెజిటబుల్స్, మ్యాంగోస్ అవి పంపించారు. సో ఆ ఓపెన్ అయిపోయి వాటిల్లో పడిపోయి మెత్తగా అయిపోయినాయి వడియాలు. ఇంకా అందుకని చెప్పి అలా పళ్ళెంలో పోసి ఆరపెట్టాను. బయట పెడదామంటే వర్షాలు ఏమో మామూలుగా లేవు. ఇంకా అందుకని ఇంట్లోనే విండో నుంచి కొంచెం ఎండ వస్తుంది, సో అక్కడ పెట్టేశాను. ఇంకా ఊరు నుంచి పంపించిన బీరకాయలతో కూర చేశాను. ఎంత బాగుందంటే అసలు ఇంకా అలా మెత్తగా అనమాట. అసలు భలే అనిపించింది. ఆ న్యాచురల్గా పండిన కాయల్లో నుంచి చక్కగా చమురు అంటారు కదా, అది కూడా రిలీజ్ అవుతుంది. బీరకాయల్లో నుంచి అయితే ఎంత వచ్చిందో. సో మార్నింగ్ ఆ కర్రీ చేశాను. ఈ టీ పౌడర్ అయితే నేను ఊటీ నుండి తెచ్చానండి. మా వారు అంటూనే ఉన్నారు, వద్దు నీకు నచ్చవు, నువ్వు రెగ్యులర్గా తాగేదే తాగు అని. నేనేమో లేదు ఇక్కడ ఫ్రెష్గా ఉంటుంది కదా, బాగుంటుందని చెప్పి తెచ్చాను. కానీ అది జింజర్ ఫ్లేవరు. నాకైతే అది అస్సలు నచ్చలేదు. ఏంటో అవి వేస్తే, ఎక్కువ వేస్తేనేమో ఒకలాగా అయిపోతుంది టేస్ట్, తక్కువ వేస్తేనేమో అసలు ఆ ఫ్లేవర్ రావట్లేదు. నాకేంటో నచ్చలేదు, పక్కన పెట్టేశాను. బట్ అప్పుడప్పుడు అలా కన్జ్యూమ్ చేస్తూ ఉన్నాను. తెచ్చాక ఇంకా పారేయలేం కదా. మా వారు అంటూనే ఉన్నారు, ఎందుకు ఇవి వద్దు, వేస్ట్ అయిపోతాయని. బట్ మనం వింటామా, ఏదో కొత్తది ట్రై చేయాలన్నట్టు చేశాను. బట్ అది అస్సలు మనకేమో మన పురాతనమైన బ్రాండ్ తాజ్మహల్ అన్నట్టే ఉంటుంది. మధ్యలో కొన్ని మార్చాను కానీ బట్ నాకు ఎందుకో తాజ్మహల్ కన్నా ఏది బెస్ట్ కాదనిపిస్తుంది టీ విషయంలో. సో ఇంకా అదైతే అలా ఉంది దాని పరిస్థితి, చూడాలి. గ్రీన్ టీ మాత్రం బాగుందిలేండి, ఇంకా అదైతే డైలీ యూజ్ చేస్తున్నాను. బట్ ఇది మాత్రం అదే అర్థం కాల. జనరల్గా అక్కడ నుంచి తెచ్చుకునే మంచి ఫ్లేవర్ అది ఉంటుంది అనుకున్నాను, కానీ తక్కువ వేస్తేనేమో అసలు జస్ట్ పాలలాగా ఉంటుంది. కొంచెం మామూలుగా మనం రెగ్యులర్గా వేసుకునే అంత వేస్తేనేమో చేదొచ్చేస్తుంది. అసలు అది ఎలా కన్జ్యూమ్ చేయాలో కూడా తెలియట్లేదు. ఇంక అప్పుడప్పుడు అది కొంచెం ఇది కొంచెం వేస్తూ అట్లా చేస్తూ ఉన్నాను. బట్ అంత డబ్బా చూసారు కదా, అది మొత్తం కన్జ్యూమ్ చేయాలి. వాచ్మెన్ వాళ్ళకి ఇచ్చేద్దామని ఉంది కానీ బట్ వాళ్ళు కూడా మళ్ళీ ఇలాంటి పౌడర్ ఇచ్చారా అని చెప్పి అనుకుంటారేమోనని అలా ఇవ్వను లేకపోతున్నాను, నేను వాడను లేకపోతున్నాను అన్నట్టుంది నా టీ పౌడర్ గోల్ అయితే. సో అలా ఆ విషయంలో అయితే బోల్తా పడ్డాను. బంగారు తల్లే, వాళ్ళు నాకు పని అవుతుందని చెప్పి వాళ్ళే కుండ నింపేస్తున్నారు. ప్యాంటలూన్స్లో మోడల్స్ అవి ఎక్కువ ఉన్నాయి కానీ బట్ బడ్జెట్ ఫ్రెండ్లీగా చాలా తక్కువ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఇంకా డైలీ యూజ్ కోసం ఇవి ఉంటే ఇవి తీసుకున్నాను. ఇవి చూసారా, ప్రింట్ లోపల లేదు, ఓన్లీ బయటకే కనిపిస్తూ ఉంది. సో ఇది కూడా చూడాలి ఉంటుందో పోతుందో ఆ ప్రింట్. బట్ క్లాత్ అది మాత్రం బాగుందిలేండి, మంచి స్మూత్గా ఉండి చక్కగా పాకెట్స్ అవి కూడా వచ్చి బాగున్నాయి. అవునా ఏ కాడ వావ్, చీకటి ఇద్దరు లైట్ వావ్ సో బ్యూటిఫుల్. అన్ని కదులుతున్నాయి మళ్ళీ అట్లా, వర్షం అలా వచ్చేస్తుంది. నాకు ఇది పడుతుందో వర్షం, మొన్ననే వర్షం పడింది. ఏం ప్రయోగాలు, ఎన్ని ప్రయోగాలు చేస్తారే పాపలు? ఏం చేస్తున్నారు ఎందుకు? బ్రెడ్ తో కేక్, బ్రెడ్ రేపు ఎక్స్పైరీ తెచ్చింది నిన్నే కదే, రేపే జూన్ ఫస్ట్ వరకు రెండు ముక్కలు అనేది ఒకటి వచ్చేద్దామని. జమిని అడిగామన్నమాట, అదేదో రెసిపీ ఇచ్చింది, పోయింది. మళ్ళీ కొడదామంటే అట్లా మాకుండా సగం నాలెడ్జ్ చేస్తున్నాం అనమాట. ఇది ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ విత్ కోకోపోలా. ఓ అందుకే కలర్ వచ్చిందా? షుగర్ పుడింగా కాదు, కేక్. ఏమో అదైతే కేక్ అని ఇచ్చింది. మరి ఈ కేకులు ఏంటో ఇవేంటో అది అసలు ఎలా వచ్చిందో తెలియదు. ఆల్రెడీ సగం చెత్త ఇందాక సాయంత్రం తినచ్చు. మీరు తినేది చెత్త, మేము తినేది హెల్తీ. పానీపూరి చాలా హెల్తీ కదా. అవును, పానీపూరి, పావు భాజీ అన్ని అన్ని ఉడికినాం చూస్తలే. మిక్స్ చేయలేకపోతే షుగర్ కరగదు. మళ్ళీ తిప్పుతాను అంటే వేడిగా ఉన్నప్పుడు షుగర్ కరిగిద్ది. లేకపోతే అబ్బా
సర్వింగ్ కూడా అన్ని రెడీగా పెట్టుకున్నాం మా వాళ్ళు. బాగున్నాయి కదా, మత్తగారింటి నుండి తెచ్చుకున్నాయి ఇవి. అక్క పడేసా. సరే ఏం చేస్తారు ఇప్పుడు? ఆ పాలు దాంట్లో పోస్తారా? ఒక డోలా వచ్చింది, దాన్ని అందులో వేసేస్తాం. అంతేనా? ఫ్రీజ్ చేయాలి ఒక 30 minutes. ఇప్పుడు పాలని ఎందుకు మళ్ళీ హీట్ చేసామంటే షుగర్ కరగదు. అప్పుడు షుగర్ పౌడర్ చేసుకోవచ్చు కదా. అది ఎందుకు కలిపారు? వాష్ చేసేద్దామని. అబ్బా ఎంత పర్ఫెక్ట్ ఉంటారో బంగారు కొండలు అమ్మ కలిపి చేయడంలో. సరే డాడీకి అన్నం పెట్టి ఉంటుంది అడుగు. డాడీ చిన్నగా షుగర్ కరిగింది. మెల్లగా మెల్లగా జాగ్రత్త, వేడుకుంటారు. ఆ పాలు సరిపోలేము బంగారం. జస్ట్ ఒక డోలే కన్సిస్టెన్సీనే కదా. సరిపోలేదు ఇంకొన్ని. మీరు వేసిన షుగర్ కూడా సరిపోదు నాకు తెలిసిన క్వాంటిటీకి. 4 or 3 spoons వచ్చేస్తుంది, డో వస్తుంది. సరిపోదా? అంటే బ్రెడ్డే కదా, అది త్వరగా ఇరిగిపోతుంది. రూమ్ టెంపరేచర్కి వచ్చాక అప్పుడు ఫ్రీజర్లో పెట్టాలి, మర్చిపోకండి. వేడిది ఎప్పుడు పెట్టుకోవాలి. సరే నేను డాడీకి అన్నం పెట్టేస్తా. అదే మడ్డి కూడు, గేదెలకు వేసేది మడ్డి కూడు. మరి కుడితే అంటే ఏంటి? లిక్విడ్. మడ్డి కూడు అంటే సాలిడ్. మా వాళ్ళు బ్రెడ్తో ఏదో డెజర్ట్ లాగా చేసుకున్నారు. అది చూడటానికి మా అమ్మాయికి కుడితిలా ఉంది అంటుంది. కుడితి లిక్విడ్ అమ్మ, మట్టి కూడు సాలిడ్ అని చెప్తూ ఉన్నాను. లుక్ వైజ్ అది అలా ఉందన్నమాట. సో ఇంకా డిన్నర్కి అయితే ఏం చేయలేదండి, బయట స్నాక్స్ అవి తిన్నాం కదా, హెవీగా ఉంది. మార్నింగ్ చేసిన బీరకాయ కూర ఉంటే సింపుల్గా డిన్నర్ అయితే చేసాము. సో ఇంక ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్, అంటే సండే మార్నింగ్ మేము లగేజ్ తీసుకోవడం కోసం బయలుదేరాము. ఇది వరకు ఎలా ఉండేదంటే అక్కడ లగేజ్ ఇవ్వగానే డ్రైవర్కి కొంత డబ్బులు ఇస్తే ఇక్కడికి మనకి దగ్గరకు రాగానే ఫోన్ చేస్తాడు. అతని ఫోన్ నెంబర్ కూడా మనకు ముందే ఇస్తాడనమాట. సో మనం ఫాలో అప్ చేసుకోవచ్చు, లేదంటే డ్రైవరే మనల్ని ఫాలో అప్ చేస్తాడు. ఇక్కడికి వచ్చాను మీరు రండి అని చెప్పి. బట్ ఇదేంటంటే గవర్నమెంట్ ఈ పార్సల్ సర్వీస్ పెట్టింది కొత్తగా. సో ఇంకా దానిలో మనం ఇచ్చామంటే మనకు డ్రైవర్ నెంబర్ అది ఏమి ఇవ్వట్లేదు అనమాట. డైరెక్ట్గా అది అక్కడ పార్సిల్కి ఒక ఆఫీస్ ఉంది, అక్కడికి వచ్చాక అప్పుడు ఫోన్ చేస్తున్నారు అక్కడికి, మీ పార్సిల్ వచ్చింది కలెక్ట్ చేసుకోండి అని చెప్పి. మాకేమో ఇదంతా తెలియదు కదా. జనరల్గా ముందు రోజు అత్తయ్య వాళ్ళు పార్సిల్ ఇచ్చినప్పుడు కూడా డ్రైవర్ తెలిసిన డ్రైవర్ అవ్వటం వల్ల అతని నెంబర్ ఉంది. సో అతను ఫాలో అప్ చేశాడు, వెళ్ళి తెచ్చుకున్నాము. సండే రోజు నాన్న వాళ్ళు ఇచ్చింది ఏంటంటే గవర్నమెంట్ పార్సిల్ది కదా, అతను ఫోన్ నెంబర్ ఇవ్వలేదు. సరే ఫోన్ నెంబర్ ఇవ్వలేదు కదా, మార్నింగ్ అతనే ఫోన్ చేస్తాడులే అని చెప్పి ఆ బస్సు 5:30 కల్లా వచ్చేస్తుంది. ఇంకా నేను మా వారు 5 కల్లా లేచి కూర్చున్నాం, అతను ఎప్పుడు ఫోన్ చేస్తాడా అని. చూసి ఎంతసేపటికి చేయట్లేదు, 1 hour అయిపోయింది. సరే ఇంకా 6కి మేమే స్టార్ట్ అయ్యి రోడ్డుకి వెళ్ళాము. అక్కడ బస్సు వచ్చి వెయిట్ చేస్తుంది కదా, ఆ ప్లేస్కి వెళ్దాం అని చెప్పి వెళ్ళి అక్కడ బస్ స్టాప్లో ఎంతసేపు వెయిట్ చేసినా ఆ బస్సు రావట్లేదు. అసలు ఇంతసేపు ఈ బస్సు ఉండదు, ఏమైందా అని చెప్పి ఇంకా మాకు ఆర్సీపురంలో ఆర్టీసీది ఆఫీస్ ఉంటుంది అనమాట. సో ఇంకా మా వారు అక్కడికి వెళ్దాము, అక్కడికి వెళ్తే తెలుస్తుంది. అలాగే డ్రైవర్ నెంబర్ కూడా మనకి వాళ్ళు చెప్తారు, ఒకవేళ మనం ఏమన్నా మిస్ అయినా చేసిన పార్సిల్ కూడా అక్కడ ఉంటుంది అన్నారు. సరే కదా అని చెప్పి ఇదిగోండి ఏపీఎస్ఆర్టీసీ ఆఫీస్ అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళాము. ఇది ఆర్సీపురం రామచంద్రపురంలో ఉంటుంది. ఇంకా అక్కడికి వెళ్ళగానే మేము అక్కడికి వెళ్ళి అడగపోతున్నాం. ఈలోగా మాకు కాల్ వచ్చింది, మీ పార్సిల్ వచ్చింది, వచ్చి కలెక్ట్ చేసుకోండి పలానా దగ్గర ఆఫీస్లో అని చెప్పి. ఆఫీస్లో కూడా అనలేదు, ఇలా పెట్రోల్ బంక్ ఆపోజిట్లో వచ్చి కలెక్ట్ చేసుకోండి అన్నారు. సరే ఇంకా బస్సు అక్కడ వెయిట్ చేస్తుందేమో అనుకుని మేము అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ చాలాసేపు వెయిట్ చేసాం. ఏ బస్సు చూసినా అది మా బస్సు కాదు, ఇంకెక్కడ అని మేము ఫోన్ చేస్తే మళ్ళీ అతను ఫోన్ పిక్ చేయట్లేదు ఆ నెంబర్కి. ఓరు దేవుడా ఇదేం తలనొప్పిరా అనుకుని అలా కూర్చుంటే ఇంకా మా వారికి ఇంకా అలా నడుచుకుంటా రోడ్డు చూసుకుంటూ వెళ్తున్నారనమాట. వెళ్తుంటే ఇంకా అక్కడ కనిపించింది ఇలా ఏపీఎస్ఆర్టీసీ పార్సిల్ డెలివర్డ్ ఆఫీస్ అని చెప్పి ఏదో. ఇంకా మళ్ళీ అతనికి ఫోన్ చేశారనమాట. ఫోన్ చేస్తే ఇంకప్పుడు అతను అన్నారంట, ఇది బస్సుది కాదండి, ఇది పార్సిల్ ఆఫీసు, ఇక్కడ ఉంది మీ లగేజ్, వచ్చి పిక్ చేసుకోండి అని చెప్పి. అయ్యో బాబో ఈ సంగతి తెలియక ఇంత అవస్థపడ్డామా అని. ఇదిగోండి ఇది ఆర్సీపురంలో ఆఫీస్ అనమాట. అదే ఒక ఇదిలాగా ఉంటుంది, షాప్ లాగా ఆఫీస్ అనమాట అది. అక్కడ ఇది కొంచెం చూసారు కదా, బస్సులో ఉన్న పార్సిల్స్ అన్నీ ఇలా దించేసి ఇక్కడ పెట్టేస్తారు. ఇంకా పార్సిల్ అక్కడికి వెళ్ళగానే మన ఫోన్కి ఓటీపీ వస్తుంది. సో మనం ఆ పార్సిల్ ఆఫీస్కి వెళ్ళి ఓటీపీ చెప్తే మన లగేజ్ మనకి వాళ్ళు ఇస్తారనమాట. ఇది యాక్చువల్గా ఇది సింపుల్ ప్రాసెస్. అక్కడ మన వాళ్ళు పార్సిల్ ఇచ్చేస్తే ఇది ఇక్కడికి వచ్చాక వీళ్ళు మనకి ఫోన్ చేస్తారు, జస్ట్ మనం వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఇదివరకు రోజుల్లో అయితే డ్రైవర్ని ఫాలో అప్ చేసుకోవడం, బస్సు వచ్చే వరకు వెయిట్ చేయడం, అప్పుడు తెచ్చుకోవడం, అది కొంచెం టైం టేకింగ్. బట్ మాకు ఆ ఇదిలో ఉండి మేము దీనికి ట్యూన్ అవ్వలేదన్నమాట. కానీ రియలైజ్ అయ్యాక అనిపించింది ఇది చాలా ఈజీ విషయం అని చెప్పి. ఇంకా అక్కడికి వచ్చేసి అక్కడ ఉంటుంది, మనకు కుదరకపోతే మనం నెక్స్ట్ డే అయినా వెళ్ళి తెచ్చుకోవచ్చు. 48 hours పాటు అక్కడే ఉంచుతారనమాట. సో మనం చక్కగా ఎప్పుడైనా వెళ్ళి తెచ్చుకోవచ్చు, మనకి వెంటనే టైం కుదరక
కుదరకపోయినా. సో అట్లా మొత్తానికి పార్సిల్ అయితే మా చేతికి వచ్చింది. ఈలోగా మా నాన్న టెన్షన్ చూడాలి, ఫోన్ చేస్తూనే ఉన్నాడు, అయ్యో పార్సిల్ రాలేదా అని చెప్పి. ఇదంతా మాకు కూడా తెలియదు కదా, మేమేమో డ్రైవర్ ఫోన్ చేస్తాడు, వెహికల్ వస్తుంది అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాము. మొత్తానికి ఎట్లయితేనే మా పార్సిల్ మా చేతికైతే వచ్చేసింది. సింపుల్గా విషయం ఏంటంటే, మన వాళ్ళు ఏదన్నా మనకి ఇవ్వాలి అనుకుంటే అక్కడ పార్సిల్ ఆఫీస్కి వెళ్ళి ఆర్టీసీకి ఇచ్చేసారనుకోండి, ఆ బస్ పాయింట్ దగ్గరికి వెళ్ళి సో వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళు తీసుకొచ్చి మనకి నియర్ బై ఉండే పార్సిల్ ఆఫీస్కి, కుకట్పల్లిలో ఒకటి ఉందంట, ఇక్కడ ఆర్సీపురంలో ఒకటి ఉందంట. సో మనకి నియర్ బై ఉన్న వాటిని కనుక్కుని అక్కడికి ఇమ్మంటే వాళ్ళు అక్కడికి చక్కగా ఇచ్చేస్తారు. సో అక్కడికి వచ్చాక మనకి ఆ పర్సన్ ఫాలో అప్ చేస్తారు, మీ పార్సిల్ వచ్చింది, మీరు వచ్చి పిక్ చేసుకోండి అని చెప్పి. సో అట్లా ఇంకా ఆ పర్సన్ కాల్ చేశారు, మేము వెళ్ళి ఓటీపీ చెప్పి మా లగేజ్ మేము తెచ్చేసుకున్నాము. ఇంకా అన్నయ్య వాళ్ళకి మాకు అమ్మ కారాలు, కొన్ని పచ్చళ్ళు, వడియాలు, ఇంకా అట్లా ముందు రోజు అత్తయ్యలు కొన్ని పంపారు, వీళ్ళు కొన్ని పంపారు. సో ఇంకా అట్లా అయితే నేను పీతల కూర కూడా పంపించమన్నాను. నాకు చాలా ఇష్టం మా అమ్మ చేసే పీతల కూర, అందులో మాకు అక్కడ దొరికే పీతలు చాలా బాగుంటాయి టేస్టు. సో ఇంకా అమ్మ చక్కగా ఇంత అయితే కూర చేసి పంపించేసింది. ఇంకా అన్నయ్య వాళ్ళు కూడా వస్తారు, ఇంకా అందరం కలిపి ఇక్కడ మా ఇంట్లోనే భోంచేసేస్తాము. సో అదనమాట మా లగేజ్ కహాని. నేనైతే ఎంత కంగారు పడుతున్నానో, అదేంటి బస్ మిస్ అయిందా, అతను ఎవరికన్నా ఇచ్చేసాడా ఏంటి అని. బట్ మా వారు మాత్రం చాలా కూల్గా ఉండి డీల్ చేశారనమాట. ఏం కాదు, అలా ఏం అవ్వదు, ఆర్టీసీది ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఆఫీస్కి వచ్చి చేరిద్ది అని చెప్పి ఆయన చాలా ధైర్యంగా ఉండి కూల్గా ఫాలో అప్ చేసి మొత్తానికి లగేజ్ని అయితే తీసుకొచ్చారు. సో ఇంకా సండే బ్రేక్ఫాస్ట్కి అయితే పూరీ చేశాను, పూరీకి ఆలు కర్రీ కూడా చేశాను. కానీ బట్ నాకు ఆ పీతల కర్రీతో తినాలనిపించి యమ్మీగా బ్రేక్ఫాస్ట్ చేశాను. ఇంకా చెప్పాను కదా, శంకుపూలు అయితే డైలీ వస్తూ ఉన్నాయి, అసలు ప్రతిరోజు తాగుతున్నాం అనమాట మా అమ్మాయి నేను. సండే ఆర్ మండే కావండే అన్నట్టు ప్రతిరోజు చక్కగా శంకుపూల టీని అయితే ఎంజాయ్ చేసేస్తున్నాము. ఇంకా లంచ్కి మా అన్నయ్య వాళ్ళు కూడా వస్తారు కదా, మా మేనల్లుడు ఏంటంటే పీతలు అవి తినడు. సో ఇంకా వాడి కోసం చికెన్ బిర్యానీ చేశాను, మా వదిన మా మేనల్లుడు తినరు అనమాట. సో అలా యమ్మీగా లంచ్ అందరం కలిపి చేసేసాం. సో ఇదండి ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియో అయితే ఊటీలో మా డే 2 ఎలా జరిగింది అన్నది మీతో షేర్ చేస్తాను. ఆల్రెడీ మైసూర్ ట్రిప్పు, ఊటీలో డే 1 ఎలా స్పెండ్ చేసాం అన్నది షేర్ చేశాను, చూడకపోతే ఒక్కసారి చెక్ చేసేయండి. సో ఇదండి ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. కీప్ సపోర్టింగ్ మీ. బాయ్.